श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు శ్రీ సాయినాథుని యొక్క సన్నిధానంలో ఆచార్య భరద్వాజ మాస్టర్ గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు శ్రీ సాయి మాస్టర్ ప్రవచన గ్రంథంలోని చివరి అంకానికి వచ్చాం. 20వ అధ్యాయంలో భగవంతుడు సృష్టి తత్వం. అంటే ఇప్పటి వరకు మనకు 25 అధ్యాయాల ద్వారా సద్గురు అంటే ఎవరు, అన్నం అంటే ఏమిటి, జీవితమే సాధన అంటే ఏమిటి, పూజ ఎలా చేయాలి, భగవంతుని ఎలా విశ్వసించావు, ఇవన్నీ మనం వివరించుకుంటూ వచ్చాం. ఇవన్నీ కూడా ఎవరో చెప్పారు, మనం విశ్వసించాం. మన పెద్దవాళ్ళు భగవంతుడికి నమస్కారం పెట్టు అని చెప్పారు. అలా మన చిన్నప్పటి నుంచి దేవుడు ఒకడున్నాడు అనే భావంతోనే వచ్చేసాం. నువ్వు దేవుడు మనకి అనుభవం లేదు. ఎవరికైనా చిన్నప్పటి నుంచి దేవుడు అంటే మనకేమైనా అనుభవం అయింది, అనుభూతి పొందామా? అనుభూతి లేదు, అనుభవం లేదు. మరి వారు చెప్పింది విశ్వసించుకుంటూ వెళ్తున్నాం. నాకు అనుభవాలు వచ్చాయి, మీరు అంటారు ఎక్కడ వాస్తవం నిరూపిస్తావా అని. నేనేం చెప్పగలను? అప్పుడు సైన్స్ తీసుకున్నాను మాస్టర్ గారు. ఇక్కడ సృష్టి తత్వం ఏం చెప్పింది? ఇప్పుడు దేవుడు లేడనే వాదిస్తుంటారు. దేవుడు అనేవాడు లేడు, ఎక్కడుంటాడండి అంటుంటారు. అన్నప్పుడు సైన్స్ ప్రకారంగా భగవంతు తత్వం ఉందా? దేవుడికి రూపం లేదు, గుణం లేదు, పక్కన పెడేస్తున్నాం. మరి సృష్టిని పర్యవేక్షించు, సృష్టిని పరిశీలించు. ఒకనొక శక్తి ఉంది అంటారు, కానీ ఆ శక్తి చైతన్యమా జడమా? చైతన్యమని ఆచార్యం చెప్తుంది, జడ స్వరూపమని సైన్స్ చెప్తుంది. ఇప్పుడు జడమైతే కథలికి ఎలా ఉంటుంది, మార్పు ఎలా ఉంటుంది? ఇట్లా ఆలోచించమంటారు మాస్టర్ గారు. అంటే ఇప్పటి వరకు మనం ఎవడో చెప్పాడు మనం నమ్ముతున్నామంటే అది కూడా అరణమ్మకమే. మన మీద మనకే నమ్మకం లేదు. మిమ్మల్ని నమ్ముతున్నాము అంటే నా మీద నమ్మక విశ్వాసం ఉండాలి. నేను నమ్మేది కరెక్టు అదే అనుకుంటున్నా. ఇప్పుడు భగవంతుని విశ్వసిస్తున్నాము అంటే దాని మూల కారణం ఏంది? నా మీద నాకు విశ్వాసం ఉండాలి. నేను చెప్పే భావన మీద దృఢమైన సంకల్పం ఉండాలి. నేను చేసేది కరెక్ట్, నేను భావించేది కరెక్ట్ అనుకున్నప్పుడే మీ పట్ల విశ్వాసం ఉండగలను. అలా కాకపోతే నా మీద విశ్వాసం అనుకోండి, వాడేంటి అటాటోళ్ళు అంటే నిజమా, అవునా, నేను మోసపోయాను కాబోలు, నేను పొరపాటుగా భావించాను కాబోలు అని అనుకుంటున్నాం. కాదు, నేను భావించింది, నా ఆలోచన సరైనది. ఎందుకంటే ఆ వస్తువును చూశాను, ఆ వ్యక్తిని చూశాను, పరిశీలించాను. పరిశీలించిన తర్వాత ఒక దృఢమైన కాన్ఫిడెన్స్ ఏర్పడింది, నమ్మకం ఏర్పడింది. ఇంకా దాన్ని తొలగించుకోలేము అని మనకు మీద విశ్వాసం ఉండాలి. అది చెప్తున్నాడు ఇక్కడ మాస్టర్ గారు. బాబాని నమ్ముతున్నాం, మీకు అనుభవం అయింది, నాకు అనుభవం కాలేదు. నేను చెప్తాను వాటి పుట్టి మాట భ్రమ అంటారు. నేను అవునా, భ్రమ అయి ఉండొచ్చేమో, అంటే కాకతడగా జరిగి ఉండొచ్చేమో అనే భావం వస్తున్నారా మీకు? నేను 10 ఏమని చెప్తారు అనుకోండి, ఆయన కాదు ఏదో కాకతాళంగా ఆయన వచ్చాడు ఇచ్చాడు. ఆయన వచ్చాడు ఇచ్చాడు, ఎవరికి ఇవ్వకుండా నాకెందుకు ఇచ్చాడు? కాబట్టి ఇది వాస్తవం అని వాళ్ళు విశ్వాసం ఏర్పడింది అనుకోండి, ఎవరు చెప్పినా చరించం. అదే మాస్టర్ ఏది నిజం మత మీద గ్రంథంలో మాస్టర్ అదే పొద్దుకొచ్చినాడు మొట్టమొదట. అసలు అదే వివేకానంద అంటాడు, నీ మీద విశ్వాసం ఏర్పరచుకో, ఆ తర్వాత భగవంతుడి మీద విశ్వాసం. మన మీద మన విశ్వాసం అంటే భగవంతుడు ఎలా విశ్వసిస్తామండి? ఏది కరెక్టు అనే భావం ఉంటేనే ఎదుటివాడి అవునా సత్యం అవునా కాదని మనం పరిశీలించగలం. అలాగే ఇక్కడ ఏదైనా సరే మన నిర్ణయం మీద, నిర్ణయించే సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది. నిర్ణయము
దాన్ని సామర్థ్యం. అంటే దృఢమైన విశ్వాసం. ఒక నిర్ణయం తీసుకోవాలనుకోండి, ఆ నిర్ణయం మీద కట్టుబడి ఉండే సామర్థ్యం నాలో ఉండాలి. ఈ రెంటి మీద ఆధారపడి ఉంటుంది, ఒకరిని విశ్వసించడమా విశ్వసించలేకపోవడమా. ఎందుకు ఇలా వివరించుకుంటానంటే, బాబా మీద ఎన్ని వ్యాఖ్యానాలు వస్తున్నాయి, అదే వరదాజ మాస్టర్ మీద ఎన్ని వ్యాఖ్యానాలు వస్తున్నాయి, అవంతా వింటూ ఉంటాను. ఈ యూట్యూబ్లో వింటున్నప్పటికీ నిజం కాకపోతే అన్ని వేల మంది చూస్తున్నారంటే అది సత్యం ఉంటుంది కదా అనే ఆలోచన మనకు వస్తుందా రాదా? అలాగని మొట్టమొదటి మన నిర్ణయము దాని సామర్థ్యం ఉంది అనుకోండి, ఇది అవాస్తవం, దాని ఓపెన్ వచ్చింది. ఎందుకంటే వాళ్ళకి అవగాహన కూడా చెప్తున్నానంటే అనే భావం మనలో కలుగుతుంది. ఒక భగవంతుడి పట్లే కాదండి, మనం చేసే ప్రతి పనిలో కూడా. ఒక వస్తువు కనుక్కోవడం కావచ్చు, ఒక వస్తువు కొనుక్కోవడం కూడా కావచ్చు. డ్రెస్ కొంటాను నేను ఇష్టపడి, ఏంద్ర ఇస్తారు కొండామన్నాడు అనుకోండి, లేనట మరివా ఏంద్ర మోసపోయినామనుకుంటాం. ఆ కొనప్పుడే మంచిది కొనుక్కోండి, వాడు చెప్పినా కూడా ఉండిపోతేస్తాం. మరి ఒక చిన్న వస్తువు పట్లే ఇంకొకరు చెప్తేనే మనం అపనమ్మకం ఏర్పడుతుంది, మనం మోసపోయాం కాబోలేమని ఉద్దేశంతో. అంటే ఒక వస్తువు మీద ఎలా ఉన్నప్పుడు, ఒక వ్యక్తి మీద ఎలా ఉన్నప్పుడు, ఇంకా భగవంతుడి మీద పరిస్థితి ఎలా ఉంటుంది? కాబట్టి అందుకే వివేకానందుడు సాహిత్యం చదవని భరద్వాజ చెప్పేవాడండి. వివేకానందుడు లేఖలు కానీ, వివేకానంద చెప్పే ఉపన్యాసాలు కానీ, అది ఎంత చదివితే అంతలా మనలో ప్రజ్ఞ మేల్కొంటుంది. మనలో ఒక శక్తి ఉంది, ఆ శక్తి మేల్కొంటుంది. అది చదువుకున్న మనిషేపు రాముడో కృష్ణుడో ఇంతవరకే పరిమితం కూడా, ఎందుకు వచ్చిన గొడవ, ఏదో మనకు అనుభవైంది ఇది చాలు అనుకుంటాం. ఆ చాలుతోనే మనం జీవితం రాడిపోతుంది. ఇంతకని ఎదుగుదల కావాలి కదా, ఉన్న స్థితిలోనే ఉండకూడదు కదా, అక్కడికి ఉన్న స్థితి వెళ్ళగలగాలి. ఆ తత్వం నీవు ఏర్పడకపోతే ఎక్కడైనా మమ్మల్ని అక్కడే ఉంటాం. పురుగు కాబట్టి పురుగుగానే ఉంటాం, లేకపోతే చెట్టు కాబట్టి చెట్టుగానే ఉంటాం. ఉనికి రావాలి కదా అని చెప్పి ఇక్కడ మన మీద మనకు విశ్వాసం. కాబట్టి భగవంతుడు అని మనం చేసే నిర్ణయం మీద మనకు పూర్వమైన విశ్వాసం ఉండగలగాలి, అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. అంటే నా నిర్ణయం కరెక్ట్ అయినది, ఆ నిర్ణయం ఆధారపడి ఉన్నాను. అంటే దీని ఉదాహరణకుంటే టైసన్, మనం ప్రసాద్ చెప్పుకుంటున్నాం టైసన్ గురించి, బాక్సింగ్ గురించి. అతను మామూలుగా పెద్ద లావుగా ఉండడు, కానీ ప్రపంచ ఛాంపియన్ అయ్యాడు. ఏం చేశావంటే నేను గెలవగలను అని ధీమా, ఆ ధీమాని అతను ముందు తీసుకెళ్ళింది. అలాగే మన జీవితంలో ఎటువంటి కష్టాన్ని తట్టుకోగలను అది ఎప్పుడైతే దృఢమైన విశ్వాసం ఉంటుందో, ఆకాశం వచ్చి పైన పడినా కూడా సరే చలించాడు. అటువంటి విశ్వాసం ఏర్పడకుండానే నీ మీద విశ్వాసం నువ్వు భగవంతుడి మీద ఆయన పట్ల ఎట్లా విశ్వాసం ఏర్పడతావు అని చెబుతూ, మన మీదే మనకి అపారమైన విశ్వాసం ఉండాలి. ఎవరికైతే ఆత్మవిశ్వాసం ఉంటుందో వాడు మాత్రమే భగవంతుడు తెలుసుకోగలడు. ఇక్కడ భగవంతుడి జ్ఞానం అనుకుందాం. ఎవరికైతే ఆత్మవిశ్వాసం ఉంటుందో వాడే భగవంతుని పొందగలడు. విశ్వాసం లేనివాడు బలహీనుడు, విశ్వాసం ఉన్నవాడు మహాబలుడు. లౌకికంగా అనుకున్నాం, ఎగ్జామ్ పరీక్ష రాసేప్పుడు కూడా సరే నేను రాసింది కరెక్ట్, 100% కరెక్ట్, నేను చదువుతున్నాను, నేను చదివి రాస్తున్నాను, నేను చదవగలను, రాయగలను, అట్లా ఈ పని నేను చేయగలను అని ఎవరికైతే విశ్వాసం దృఢంగా ఉంటుందో వాడు తప్పకుండా నెగ్గగలడు. అలా కాకుండా మొట్టమొదటిదే అయ్యో మనం చేయలేం కాబోలు అని ఒక అడుగు కూడా వేయకుండా ఒక చతికిలు పడతాడు. వాడు అంటే ఓడిపోతానేమో అని చెప్పేసి ప్రయత్నం చేయకుండా ఉంటాడు. ప్రయత్నం చేస్తే కదా నువ్వు ఓడతావో గెలుస్తావో తెలుస్తుంది. ప్రయత్నం చేయకపోతే నువ్వు ఓటమి గెలుపు కదా ఎలా అర్థమవుతుంది? అని కూడా నువ్వు భగవంతుడి పట్ల విశ్వాసము దృఢంగా ఉంది అనుకున్నప్పుడు మాత్రమే అటువంటి వాడు మాత్రమే భగవంతుని దర్శించగలడు. అంటే ఇక్కడ ఏమిటి, మన ఆత్మవిశ్వాసమే కొలబద్ద. సాటే తీసుకోవాల్సింది ప్రధానమే.
ఒక వారం పారాయణకు వచ్చాడు. హేమత్ పంత్ 40 సంవత్సరాలు పారాయణ చేశాడు. ఏమిటి అక్కడ తేడా వచ్చింది? ఆ ఒక్క పారాయణ ద్వారా నేను భగవంతుని పొందగలను అని తీవ్రంగా చేశాడు స్టార్టింగ్. ఈ చదివితే భగవంతుని పొందగలను. చూడండి, చదివితే పొందగలను. సాటి ఎవరు ఉన్నాడు? నేను భగవంతుని పొందగలను. హేమతుని చదివితే పొందగలను. తేడా కనిపిస్తుంది అనుకుంటున్నాను. 40 సంవత్సరాలు చేశాడు, కానీ అతడికి బాబా కనుగొనని సాక్షాత్కారం అనుకున్నాం. అంటే వీటి కొలబద్ద ఏమిటి? విజయం సాధించాలని కొలబద్ద ఏమిటి? విజయం సంగతి మాట్లాడుకుంటాం. భగవంతుడు నేను విజయం సాధించి విజేత కావాలంటే దాని కొలబద్ద ఏమిటి? మన మీద సామర్థ్యం, మన పట్ల ఆత్మవిశ్వాసం, ఇదే కొలబద్ద. దీన్ని బట్టే నీకు విజయమా అపజయమా. దీని ఉదాహరణ తాబేలు కుందేలు. ఇది చెప్పుకొని సరిపోతుంది. తాబేలు కుందేలు పోటీ పరిగెత్తాలని ఎట్లా, అది నమ్మశక్యం కాదు అది. కానీ తాబేలు ఏం చేసింది? ప్రయత్నం చేసిందా లేదా? ప్రయత్నం తనకుడు పోతుందా లేదా? ఇప్పుడు ఆ తాబేలు విజయానికి కారణం ఏమిటి? కొలబద్ద ఏమిటి? కొలమానం ఏమిటి? ఆత్మవిశ్వాసం. అలాగే మన జీవితం పట్ల నేను పరాజితుడయ్యాను జీవితంలో, మీరు విజేతలయ్యారు. ఏమిటి తేడా? మీరు భగవంతుడి పూజ చేస్తున్నారు, మీరు పారాయణ చేస్తున్నారు, నేను పారాయణ చేస్తున్నాను, నేను ప్రదర్శన చేస్తున్నాను, మీరు ప్రదర్శన చేస్తున్నారు. మీ సంకల్పాన్ని నెరవేరుతుంది, నా సంకల్పం నెరవేరడం లేదు. కొలబద్ద ఏమిటి? మీరు డాక్టర్ చెప్పిన మందులు 18తో పాటు తీసుకున్నారు. మీరు డాక్టర్ చెప్పిన మందులు నా ఇష్టపడిన నేను తీసుకున్నాను. నేను ఒకే మంది. అర్థం చేసిన భావించాలండి. ఇక్కడ మనం కొలమానం మనమే, అది మనం అంగీకరించాం. కొలబద్ద మనమే అని మనం అంగీకరించాం. నేను వాళ్ళ కష్టపడుతున్నాను కదండి, వాడు వృద్ధిలోకి వచ్చాడు, నేను వృద్ధిలోకి రాలేకపోతున్నాను. మరి ఎక్కడ లోపం అనే సంగతి మనం ఆలోచించడం లేదు. ఇక్కడ మాస్టర్ భగవంతుడు శుచితత్వం అన్న అధ్యాయం పేరే పెట్టినాడండి ఇక్కడ. మరి భగవంతుడు అంటే ఎవరు? జ్ఞానము. శుచితత్వం అంటే అది విజ్ఞానము. ఇలా రెండింటికి అనుసంధానం చేసుకుంటూ రమ్మంటున్నాడు. ఎవరికైతే ఆత్మవిశ్వాసం సంపూర్ణంగా ఉంటుందో వారు మాత్రమే భగవంతుని సంపూర్ణంగా విశ్వసించగలడు. ఈ ఒక్క వాక్యం మనం బాబా అనుసంధానం చేసుకుంటూ రావాలండి. ఎవరికైతే ఆత్మవిశ్వాసం ఉంటుందో, సంపూర్ణంగా ఉంటుందో, దీనికి ఎవరు చెప్పుకోవచ్చు? మనం బాబా చేతుల్లో మేము కూడా చెప్పుకోవచ్చు. సంక్రాంతి రోజు నేను అభిషేకం చేయాలన్నాడు. నాకు తల మాత్రమే తడవాలన్నాడు. తలుస్తుంది అంతే. అర్థం ఉంది. తల మాత్రం ఎలా చేస్తుంది? ఒళ్ళో తడవకుండా ఎలా ఉంటుంది? తనకు నీళ్లు పోస్తే అతనికేంది? భగవంతుడి విశ్వాసం ఉంది అంతే. ఆ సంపూర్ణ విశ్వాసం కాబట్టి తల మాత్రమే తెచ్చింది. ఇవన్నీ మన శివపురాణంలో, శివలీలలో, ఆల్వార్ చరిత్రలో ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుందండి. ఇక్కడ అడిగే తప్పునిస్తే అంటుందో వాడు సంపూర్ణంగా భగవంతుని విశ్వసించగలడు. నాకు భగవంతుడు ఇది చేయగలడు, అంతే, చేస్తాడు. ఇప్పుడు బాబా తన గురువుని ఏ విధంగా విశ్వసించాడు? అది మనం ఇక్కడ చేయమంటున్నాడు. ఇప్పుడు నా భక్తుడికి అనవసరం ఏమి ఉండదు, దాన్ని పని చేశాడు భరద్వాజ మాస్టర్ గారు. ఉన్న డబ్బంతా తారకమల్లి వేసాడు. చూద్దామన్నాడు. అంటే ఏం జరిగింది? సమయానికి టీ, కాఫీలు, భోజనాలతో సహా ఆయన జరుగు జరిగింది. ఇక్కడేం చెప్పాడు? నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. దేని మీద? బాబా చెప్పిన మాట మీద. విశ్వాసం లేకపోతే ఎలా చేస్తానండి? నేను నాకు పని చెప్పారు అనుకోండి, మీ మీద విశ్వాసం ఉంటే నా పని ఖచ్చితంగా చేయగలను. నేను ఆయన చెప్పాడంటే ఏదో కారణం ఉంటుంది. ఆ చెప్పిన పని చేయాలి. నేను అనుకున్నప్పుడే ఆ పనులు సఫలీకృతం కాగలను. ఇడే ఉన్నాడు. నీ మీద సంపూర్ణంగా ఉంటే భగవంతుడి మీద సంపూర్ణంగా ఉండగలవు, అనుకుని పొందగలవు వచ్చింది ఇక్కడ. మీరు నాకు పని చెప్పినప్పుడు
ఇది వీలవుతుందా వీలు కదా, ఇది మనకేం చెప్పారు అని ఆలోచిస్తాను అనుకోండి, నేనేం ఫలితం పొందగలను? దానికి ఉదాహరణే దౌమ్యం, అరుణి, ఉపమనుడు, బైబిల్. ఆయన చెప్పాడు, వాళ్ళు చేశారు. మరి విజయం సాధించారా లేదా? అంటే భగవంతుడి మీద సంపూర్ణ విశ్వాసం ఉందా లేదా? వాళ్ళ మీద ఆత్మవిశ్వాసం ఉంది. ఆయన చెప్పాడు, నేను చేయగలను. ఇంకొకటి త్వష్ట, కురుచెత్తల్లో ఏదో వాళ్ళ కోరిక ఏంది? చెప్పులు ఆడకండి ఆడికి పోవాలంట, వర్షం వచ్చినా తడవకూడదంట, ఇష్టమైన జాకెట్లు కావాలంట. అది అసలు అది వినడానికి అన్నిటి తలవుతున్నాడు ఆయన. సరే సరే ఎట్లా చేయబోతాము అంటూ వచ్చాడు. ఇది ఎట్లా చేయాలి అది కూడా సంకల్పం వచ్చినప్పుడు భగవంతుడు గురువు రూపంలో వచ్చాడు. ఏమిటో ఆలోచిస్తున్నావు, ఇది సంగతి. మన కాశీకి బల కాశీలో సంకల్పంతోనే అవన్నీ సమకూడే లేదా? అది ఇచ్చిన కాదు, కోరికలు అది జరుగుతుందని మనకి విశ్వాసం ఉంది. అసలు ఆ ఫస్ట్కి ఏమి విశ్వాసం ఏంటి? ఆ గురువు మీద విశ్వాసం. ఫస్ట్ అనే దాన్ని కూడా మనం అర్థం చెప్పుకున్నాం ఇంతకుముందు, గుర్తుంది లేదు? ఆ పేరులోని మలచబడిన వాడు, చెక్కబడిన వాడు. అలా మలసపడ్డాడు కాబట్టి ఉత్తీర్ణత పొందాడు. ఆ మలసపడడానికి మాస్టర్ గారు మనకి కృషి చేస్తున్నాడు. ఇప్పుడు మనందరం స్పష్టం చేయాలని మాస్టర్ గారి యొక్క తాపత్రయం చెబుతున్నాడు. ఒక కొయ్యి ముక్కు ఉంది, దాన్ని బాగా చెక్కగలిగితే అందమైన కృష్ణుడు రూపం వస్తుంది. రాయి ఉంది, దాన్ని చెక్కబడితే అద్భుతమైన శిల్పంగా తయారవుతుంది. మనం చెక్కబడకూడదు, మనం భగవంతుని అనుగ్రహం పొందాలి. ఎలా వీలవుతుంది? ఇంతటి అర్థం వివరణ చూస్తున్నాండి మాస్టర్ గారు. ఎవరికైతే శంక ఉంటుందో వాడికి భగవంతుని మీద శంకే. శంక అంటే అనుమానం, సంశయం. సంశయాత్మ వినశ్యతి. ఎవరికైతే సంశయం ఉంటుందో వాడు ముందుకు పోలేడు. దేవుడు ఉన్నాడా లేడా, ఉన్నాడా లేడా, ఉంటే కలడా లేడా అనుకుంటా ఉంటే అంతే, ఉన్నాడు అంతే. దాని ఉదాహరణ ప్రహ్లాదుడు. అందుకే అండి మనకు భారతము, భాగవతము ఇవన్నీ మనకు ఎందుకు వ్యాస భగవాన్ ఇచ్చాడంటే వాటి ద్వారా మనసు స్థిరపడుతుంది, చంచలం లేకుండా ఉంటుంది. రే వాడు చూడు ఎలా ఉన్నాడు, అంతటి విశ్వాసం. అటు విశ్వాసం ఉంటే తప్ప జరిగి తీరుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూస్తే మనకి లెక్కన వేయగలరు కదండి. ఉదాహరణ వాళ్ళు అందుకు భాగవతం చదవమని చెప్పడం, పిరిపురాణం చదవమని చెప్పడం. ఎందుకు రమణ పిరిపురాణం చదవమని చెప్తున్నాడు? నేను నిరుత్సాహపడిపోయానంటే అయ్యో మనం చేయలేం కాబట్టి. మీరు చేశారనుకుంటే వాళ్ళు చేశారు, మనం కూడా ప్రయత్నం చేస్తే మనం కూడా వాళ్ళు అందుకోగలం కదా అని మీరు 100 మార్కులు తెచ్చుకోవచ్చు కాక కనీసం 40 మార్కులు తెచ్చుకోలేనా? అందుకని బాగా చదివిన పిల్లకాయలు ఎందుకు చదివిన పిల్లకాయలు చేస్తారంటే కనీసం వాడిలో సగమన మాత్రం తెచ్చుకుంటాడు కదా అని. అంతే కదండి. అందుకని ఇక్కడ మనసు భగవద్ విషయం కాండి, జీవితంలో కూడా, కుటుంబంలో కూడా, వాడి ఉత్తరపడడంలో కూడా సందేహంగానుంటే వాడు సందేహంగానే ఉంటాడు. ముందు అడుగు వేయలేదు. అందుకని ఇక్కడ జాగ్రత్తగా నీ మీద విశ్వాసం బలంగా దృఢంగా ఉంచుకో. ఏ ఫలితం వచ్చినప్పటికీ కూడా నువ్వు నమ్ముకున్న విశ్వాసం మీదే ఆధారపడి ఉంటుంది. అదే కొలబద్ద, అదే కొలమానము. అంటే ఇక్కడ మాస్టర్ చేస్తున్నాడు ఈ అధ్యాయం ద్వారా నిన్ను నువ్వులో చూచుకో. దాన్ని ఆత్మ పరిశీలన, ఆత్మ విమర్శ. ఆత్మ పరిశీలన నీ ఏం చెప్తుంది బాగా గమనిస్తూరా. చెప్పి చేసిన తర్వాత విమర్శ చూస్తూ ఇది మంచిగా అవునా కాదా. నేను మాట్లాడిన వల్ల ఈరోజు ఎంతవరకు ఉపయోగం ఉంది, ఎంతవరకు నిరుపయోగంగా ఉంది. అలాగే నా ఆలోచనలు, నా పనులు ఇలా ఎందుకు చేయమంటానంటే ఇలా చేసుకుంటే మనలో విశ్వాసం పెరుగుతుంది, కాన్ఫిడెన్స్ అధికమవుతుంది.
ఎప్పుడైతే అధికమవుతుందో దృఢంగా ఉండగలదు వాడు. ఈరోజు ఫెయిల్ అయ్యాను, ఇంకో రోజు ఫెయిల్ అయ్యాను, ఇంకో రోజు ఫెయిల్ అయ్యాను, ఇంకోసారి పాస్ అవుతాను. ఆ నిరంతరం అభ్యాసం చేయడం వల్ల వాళ్ళు గెలుపొందుతాడండి. ఒక బల్బు కనుగొనడానికంటే వాడు థామస్ ఆల్వా ఎడిసన్ ఎంతగా ఎన్ని విఫలాలు చెందుతారు. ఇప్పుడు మన ఎయిర్పోర్ట్ రాకెట్లో కూడా 100 అంటే దాదాపు 120 దాకా మనం చేస్తుంటాం. కానీ 20 ఫెయిల్యూర్ అయినాయి కదండి. ఆ ఫెయిల్ సరి చేసుకున్నారు కదండి అని చెప్తున్నాడు. శంక వద్దు, అనుమానం వద్దు, సంశయం వద్దు. సంశయం ఉంటే భగవంతుడి విషయంలో కాదు, జీవితంలో కూడా నువ్వు వెనక్కి వెళ్ళిపోతావు, చతికిలు పడతావు. ఇప్పుడు ఆధ్యాత్మికత అంటే ఏంటంటే మనం ముద్రించుకోవడం కోసం ఆధ్యాత్మికత, మనం సంస్కృతి కోసం ఆధ్యాత్మికత. మనం ఆయన పూజ చేస్తే ఆయనకేం చేస్తుందండి. మనం పూజ చేస్తే ఆయనకి మాల వేస్తాం, ఆయనకేం వస్తుందండి. మాల సృష్టించింది ఆయన, ఆయనకే సంతోషం. ఆయనకి ఇవ్వడం ద్వారా, ఆయన యొక్క విధానాన్ని గ్రహించడం ద్వారా మనం సంస్కరింపబడతాము. అందుకని ఇక్కడ శుచితత్వం కూడా నువ్వు తెలుసుకుంటున్నాడు. ఇప్పుడు భగవంతుడు సామాన్యంగా ప్రజలు ఎలా ఉంటుంది, ఎవరో పెద్దలు చెప్పారు, ఆ పరమాత్మ ఒకడు ఉన్నాడు, మనం చేస్తున్నాం, తరతరాలకు అలాగే వస్తూనే ఉంది. కానీ ఒక్క విషయం ఆలోచించాలి ఇక్కడ. మరి వాళ్ళు విశ్వసిస్తే నేను ఎందుకు విశ్వసించాలి? ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు అనుకోండి, ఎందుకమ్మా దేవుడు ధనం పెట్టిందంటే మనకు సమాధానం ఉంటుందా? ఈ సత్సంగ పుణ్యం అనేది కొద్దిగా అడ్డం ఉంది, కానీ మామూలుగా ఏమంటే ముట్టికేస్తాం. దండం పెట్టరా, దేవుడు పెట్టాను బట్టి డబ్బు వస్తుందో, చదువు వస్తుందో. అవునా? ఇప్పుడుండే పిల్లగా చెప్పిన నమ్మరండి. ఇంకా గీకి ప్రశ్న వేస్తున్నాడు. 3 సంవత్సరాల పిల్లవాడు గీకి ప్రశ్న వేస్తున్నాడు. అందుకే సమాధానం లేకపోయా. వాళ్ళకి సమాధానం చెప్పడాలి కానీ సత్సంగం నేర్చుకోవాలి. మన వాళ్ళ సంగతి చెప్తాం, మనకున్న పక్క పెడతాం. ఆయనకు ఈ కారణంగానే భగవంతుని విశ్వసించే వాళ్ళు కొంతమంది, కొంచెం ఆలోచించే వాళ్ళకుంటే వాళ్ళకి కష్టంగా ఉంటుంది. ఏందబ్బా ఎట్లా విశ్వసిస్తాము? ఆయన కంటికి కనబడదు, మరి ఎట్లా విశ్వసించేది? ఒక వ్యక్తిని మన ఊరికి నమ్ముతామండి? అసలు ఒక వ్యక్తిని విశ్వసించమే. ట్రైన్లో పోతా అంటే పక్కన గప్పకడ కూర్చుంటే మనకు అనుమానం వస్తుంది, వాడు ఎక్కడ చూడాలి కానీ. అటువంటిది భగవంతుని మనం ఎలా విశ్వసిస్తాం అని కొంత మేధావులకి కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అంటే ఇంద్రియాలకి కనబడితే కొంచెం నమ్మచ్చు, శరీరానికి అనుభవం అయితే కొంచెం నమ్మచ్చు. మరి ఇంద్రియాలకి భగవంతుడు ఎలా నమ్ముతాడు? ఎవరు చూశాడు భగవంతుడిని? అదే కదా మాసిక కష్టం, స్టార్టింగ్ అదే వచ్చింది. భగవద్గీత నువ్వు అనుభవించింది చెబుతున్నావా, లేకపోతే కృష్ణుడు చెప్పాడు నువ్వు చెప్తున్నావా? అలాగే చెప్తావు నువ్వు, నీకు అనుభవం లేకుండా. అది ప్రశ్నించినప్పటికీ మాస్టర్ గారు పెట్టినప్పటికీ వాడి గారికి వెళ్ళి కనిపించారు. తర్వాత మాస్టర్ గారు స్వయంతో తెలుసుకున్నారు. ఇక్కడ మనకి ఇక్కడ స్వయంగా తెలుసుకో, ప్రశ్నించు, శోధించు, సాధించు, అందించు, ఆనందించు. ఇన్నుంటాయండి. మొట్టమొదటి శోధన. ఏ విషయం నువ్వు శోధించు. శోధిస్తేనే ఏదైనా కనపడతాడు. ముత్యాలు రావాలని శోధించాల్సిందే, పెట్రోల్ రావాలని శోధించాల్సింది, మురికి వచ్చేస్తుందా? బంగారాలు శోధించాల్సిందే. ఇప్పుడు మామూలుగా ఆచారాల ముందర మట్టి అంతా కొందరు తీసుకుంటూ ఉంటారు. తీసుకుని ఒక ఉరికాలు పెట్టి నీళ్లు పోసేస్తా ఉంటారు. ఏం అర్థం కాదు మనకి. అంటే వాళ్ళు కొడతా ఉంటారు కదా, కొట్టినప్పుడు కొద్దిగా రవ్వలు ఆ మట్టిలో కలిస్తే ఆ రవ్వ బంగారు కోసంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మనం చూస్తూనే ఉంటాం, చిన్నప్పటి చూస్తుంటాం. ఎందుకు పిచ్చి అనిపిస్తుంది, ఎందుకు చేస్తాను అనిపిస్తుంది. అటువంటి మట్టి అంతా జోరేస్తూ ఉంటారు, శుద్ధంగా చేస్తారు, రోడ్డు కూడా క్లీన్ చేస్తారు ఆచారం ముందుండి. మరి శోధిస్తే వాడి ఫలితం పొందారా లేదా? అలాగే నీ గురించి, నీ జీవితం గురించి, నీ కుటుంబం గురించి, సమాజం గురించి, దేశం గురించి నువ్వు శోధించడం ప్రారంభించు అని చెప్పుకుంటూ, మనకి సత్యమైతే నమ్ముతున్నాం, అసత్యమైతే అనే దాన్ని నమ్మాలసకం కాకుండా ఒక నమ్మేశాం అనుకోండి, ఒకసారి ఆడ ఫీల్ అనుకోండి, అరే అయ్యో ఇంతకాలం మనం వృధా చేశామే,
అది వాస్తవమే ఉంటుంది, కానీ మనకి అసత్యం అని అనిపిస్తుంది. అప్పుడేమంటాం, తెలియని దాన్ని మనం ఎలా నమ్మేది అని ఇంకొకటి యోచన. అందుకే అది బాబా వచ్చింది, మనం తెలియని దాన్ని అనుభవించడం కోసంగా ఆయన అందరికీ అనుభూతి రూపంలో ఇచ్చేసాడు. చివరికి పఠన రూపంలో కూడా భగవంతుడు నిరూపణ చేసేసాడు. ఇంకా తప్పించుకొని ఛాన్స్ లేకుండా ఖచ్చితంగా భగవంతుడు నాన్న విశ్వసించు. అందుకే ప్రాణులందరి రూపం నేను సంతరిస్తుంటాను, రుచి అంతా కలిసి నేను, నా ఆజ్ఞలు ఆకేలా కదలదు. ఇవన్నీ చెప్పినాడు. దాని గురించి ఆలోచిస్తే మనకి అర్థమవుతుంది. నా ఆజ్ఞలే ఆకేలా కదలదు అన్నావు అన్నప్పుడు నిజమే కదా, ఆలోచించమంటున్నాడు. ఈరోజు పొద్దున్న లిస్ట్ రాసుకో, ఈ పనులు చేయాలని. మనం అనుకున్నది ఏమి జరిగినాయి, అనుకోనివి ఏమి జరుగుతాయి. ట్రైనింగ్ వేసుకో పొద్దున్న లిస్ట్, నేను ఈ పని చేయాలనుకుంటాను. వాటిల్లో అనుకున్నది జరిగేది కొంచెమే, అనుకోకుండా జరిగి చాలా ఉంటాయి. మరి ఇది అనుకోలేదు ఎప్పుడు జరిగిందే అంటే ఇది అనుకోని జరిగేసరికి కారకుడేవుడు అంటే అన్ని కోణాలని పరిశీలించమంటున్నాడు ఇక్కడ. కాబట్టి విశ్వాసాన్ని ప్రధానంగా అంగీకరించు. శోధిస్తే నువ్వు అంగీకరించగలవు, లేకపోతే అంగీకరించలేరు. అందుకే ఆస్తికులు నాస్తికులు అనే పదం వచ్చి దేవుచ్చింది. వీడు అంగీకరిస్తున్నాడు, వాడికి ప్రమాణం కావాలంటున్నాడు. ప్రమాణం కావాలన్నాడు వెతకడం. లేదన్నప్పుడు వెతకాలను, వెతికితే ఉందని తెలుస్తుంది. వెతకూడని ఎవరు చెప్పిన మాట వీడి మాటల గారని చెప్పి ఇప్పుడంతా అదే చెప్తుంది. సనాతన సాంప్రదాయము అంటున్నారు కదా, సనాతన ధర్మం అంటారు. సనాతన ధర్మం అంటే ఏమిటి? సనాతనం అంటే అర్థం తెలియదు. హిందూ ధర్మం అంటారు. అది హిందూ ధర్మం అంటే ఏమిటి? మీరు సనాతన ధర్మం నాశనం చేస్తున్నారు, మీరు ఒక మాఫియా. ఇది మనం సత్వంగా పెట్టాలంటే కామెంట్ వచ్చింది, మీరు ఒక మాఫియా చేయడం బాబాని మాఫియా అంట. ఏ మాఫియా? నీకు నమ్మకం లేదు, నువ్వు గమ్మునుండు. నమ్మకం నువ్వు ఎందుకు చేస్తాను? ఇదొక వాదన. అవును, అసలు ఆయన అవునా కాదా నువ్వు పరిశీలించావా? ఆయన జీవిత విధానం చూసుకో, మనం వేదాలు ఏం చెప్పాడు దాన్ని చూసుకో, పరిశీలించుకో. రెండో చూసుకోవాలి కదండి. బంగారు అసలు కాదంటే మనం దాన్ని ఏం చేస్తాము? పరిశీలిస్తాం. ఈ రాశి పెట్టి చూసుకోవడము చూసుకుంటాం. అలాగే బంగారం మంచిది కాదంటే ఎలా ఉంటుందండి? నువ్వు పరిశీలించే కదా అది అవునాక తెలుస్తుంది. దానికి మాత్రం నాకు ఓపిక లేదు. వాడు ఎవడు చెప్తాడు బంగారం కాదు అంటాడు. అవును, వాడు చెప్పాడు కాబట్టి కరెక్ట్. అదే ఇప్పుడు యూట్యూబ్లో అంతా కూడా అసలు మరీ విచిత్రంగా ఉంది. ఇప్పుడైతే అసలు రేపు సోమవారం అన్ని స్కూల్ బంద్ అంటుంది. నేను నిజంగా స్కూల్ అందరూ స్కూల్కి పోతాడా? ఇప్పుడే అందిన వార్త అంటాడు. ఇప్పుడే అందిన వార్త, రేపు సోమవారం స్కూళ్ళు దుకాణాలు బంద్, సచివాలయం నుంచి వచ్చింది అంటాడండి. అసలు ఏముంది? నేను ఓపెన్ చేయను, హెడ్గా చూస్తా. ఇదేమి అనుకుంటాను. చూసేవాళ్ళు ఎంతమంది ఉంటారు? ముందు పేరెంట్స్ చూస్తారు, అబ్బా రేపు క్యారేజ్ కట్టే పని లేదు రామంటారు, చూద్దాం. మనిషి ఆలస్యత ఎలా ఉంటుంది చూడండి ఇక్కడ. దాని తట్టిలు లేపుతున్నాండి వరదాసు మహర్షి గారు, కానీ ఇది ఎవరికి నచ్చదు. అందుకే ఈ సమాజం ఎందుకు ఉన్నాయంటే ఇట్లా ఉంది. అసలు సత్యాన్ని ఎందుకు అంగీకరించి తెలిసిన ఇంక వాడికి వేరే టాపిక్ దొరకదు. ఇప్పుడు మీరు ఇది కొట్టుకుంటున్నారండి, మీరు కొట్టుకు సామరస్యం వచ్చారు, నాకు నచ్చదు. మీరు సామరస్యం అయితే నాకేది ఇక్కడ బా, నేను మీ ఇంటికి వస్తే కాపీ ఇస్తారు, మీరు మీ ఇంటికి దగ్గర కాపీ ఇస్తారు. మీరు మంచిగా అనుకోండి, నా కాపీ ఇచ్చేవాళ్ళు ఎవరా? అలా మిమ్మల్ని కలవనేకుండా చేస్తా. ఇప్పుడు సమాధానం అంతే, సమాధాన ధర్మం కూడా అంతే. తెలుసుకోవడం సమాధానం కాక వాడికి అది మాట్లాడే టాపిక్ దొరకదు ఇంకా. అందుకని ఇట్లా ఉన్నాయండి అసలు. ఎందుకంటే భగవంతుడు అంతా ఒకటే అని చెప్తున్నారు, అన్ని మతాల సామరస్యం ఒకటే అంటున్నారు. వాళ్ళ దగ్గర కలిసాడు, అన్ని మతాలు కలిసాడు, మూడో వాటి నచ్చదు. మరి వాడు దీనికోసం అన్నాడు రే అని వీడికి చెప్తాడు, వజాది కోసం అని చెప్తాడు. వాళ్ళు కొట్టుకుంటాడు, వీడు కొట్టుకుంటే వాడికి ఆనందం. అదే మనకి కథ ఉంది, పిల్లి కోతిక రొట్టి కథ. చిన్న కథలు అర్థం లేక పెట్టలేదండి అప్పుడు మనకి. అప్పుడు ఈ పుస్తకాలు ఇప్పుడు లేవు, కానీ ఆ కథలంతా కూడా పిల్లి కోతే కదా, రొట్టి వీళ్ళు కొద్ది మొత్తం అదే తినేసింది. ఈ రెండు కోతలు అయిపోయా. ఇప్పుడు సమాజం అట్లా ఉంది.
దీని సిద్ధాంతం తీసుకొని బ్రిటిష్ వాళ్ళు మనం అంతకాలం పరిపాలించారండి. అప్పుడు ఈ విదేశీ మహాత్ముల నుంచి తట్టి లేపారు. సుభాష్ చంద్రబోస్ కావచ్చు, బాలగంగాధర్ తిలక్ కావచ్చు, తట్టి లేపితే మళ్ళీ దాంట్లో 2 పాయలైనాయి. ఇంత వివరణ మనకి మాస్టర్ గారు ఇక్కడ తెలియజేసి వస్తున్నాడు. జాగ్రత్తగా మనం మన జీవితానికి పరిచయించుకోవడానికి ఇది ఒక సత్వ వేదిక అంటున్నాడు మాస్టర్ గారు. ఇక్కడ వీడు వాడు సహకరించకపోవడం వల్లనే సమాజం సమన్వయం కుదరడం లేదు. ఒక ఉదాహరణ చెప్పుకుంటామండి. నాస్తికులు ప్రచారం చేస్తారు కదా, ఎవరి కోసం? దేవుడు లేడు, దేవుడు పూజిస్తారు అనుకోండి, లేడు లేడు అంటున్నారు. ఎందుకు ఏడుస్తున్నారు? నేను బాగుపడాలని కదా, అంతే కదా. ఇదే భ్రమలో పడిపోతున్నారా, ఇది బయటికి తీయాలరా అని మీరు అనుకుంటున్నారు. ఆధ్యాత్మికంగా అనుకుంటున్నారు, మరి ఆ సత్యం ద్వారా వాళ్ళు బాగుపడతారు మీరు అనుకుంటున్నారు. నన్ను అంతే కదా అనుకుంటున్నారు. ఇద్దరు బాగుపడతాలనే కదా. మీరిద్దరు కలిసారనుకోండి, తేడా ఏముంటుంది? నువ్వు బాగుపడతాను చూస్తున్నావు, నువ్వు బాగుపడతాను చూస్తున్నావు. ఇది పక్కన వెళ్దాం. నక్సలైట్లు ఏం కోరుకుంటున్నారు? సమాజంగా వాళ్ళు కోరుకుంటున్నారు, అంతే కదా. అడవులు దాగు అందరూ సమానంగా ఉండాలనేసి. ఇప్పుడు సమానంగా ఉండే ప్రెసిడెంట్ కావచ్చు, రాజు కావచ్చు ఉన్నాడు అనుకోండి, వాడేం చేస్తున్నాడు? మీరెందుకు అక్కడ ఉన్న జనాలకు రండి, మీరు కొన్ని మేము చేస్తామని మీరు అంటున్నారు అనుకోండి. వీడి ఐడియా ఒకటే, వాడి ఐడియా ఒకటే. అది ఇద్దరు అనుకున్నప్పుడు సమర్థత ఉంటుంది కదండి. అలా లేకపోవడం వల్లే అసమానతలు వస్తున్నాయి. అలాగే దేవుడు ఉన్నాడా లేడా, దీన్ని బట్టి కూడా ఇదే. విశ్వాసం ఉందా లేదా అని. అంటే ఇవంతా ఎందుకు పెంచుకుంటున్నాము? మన మీద మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావాలి, ఉంచుకోవాలి. మనం ఏదైనా చేయగలము అనే తత్వాన్ని దృఢంగా నువ్వు విశ్వసించు. మన యందు మనకు పూర్ణ విశ్వాసం ఉంటే మనందరినీ సమైక్యపరచడానికి ఇది చాలు. ఇది దేశం మొత్తం మీద ఏకభావంతో ఉండాలంటే అందరి పట్ల మన పట్ల మన విశ్వాసం కలిగి ఉన్నప్పుడు సమైక్యం అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు గాంధీ మహాత్మ చేసింది అదేనండి, సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసింది అదే. సంపూర్ణ విశ్వసించి నమ్మకం కలిగించి విడిపడి కూడా రాష్ట్రాలన్నీ కలిపారు సర్దార్ వల్లభాయ్ పటేల్. లేకపోతే సంస్థానాలు ఉన్నాయి కదా, రాజస్థానం, హైదరాబాద్ ఒక సంస్థానం, మైసూరు ఒక సంస్థానం. ఇది మనకు స్వరాజ్ వచ్చిన తర్వాత. ఇప్పుడు అమెరికా ఎట్లయితే దక్షిణ అమెరికా, యూరోప్ అమెరికా, ఇంకొక దేశంలో ఒక ఉంది. అవన్నీ సపరేట్ కనిపిస్తుంది కదా, వాటన్ని కలిపాడు. అంటే ఏంటి? తన మీద విశ్వాసం ఏర్పరచుకుంటూ తన మీద విశ్వాసం కలిగేట్టుగా చేశాడు. అప్పుడే నీకు సమన్వయం అవకాశం ఉంటుంది అన్నాడు. ఒక వ్యక్తితో మరొక వ్యక్తి కలగకపోవడం మన మేధాశక్తికి మానవతకు కళంకము. ఎందుకు మనకి తేడా వస్తుంది? అవగాహన లోపమే. అది మానవత్వానికి కళంకము, మేధాశక్తికే కళంకము అని నేను మనవి చేసుకుంటున్నాను. నేను మనవి చేసుకుంటున్నా. మీకు తేడాలు ఎక్కడో లేదు కదైనా, అది మనలోనే ఉంది, అవగాహన లోపంలో ఉంది. కాబట్టి అది మేధాశక్తికి కళంకం. కుటుంబం ఉంది, భార్యాభర్తల బంధం ఉంది. ఈ భార్యాభర్తల బంధం చూసుకుందాం, తల్లి బిడ్డల బంధం. ఇక్కడ అవగాహన లోపం వల్లనే కుటుంబ వ్యవస్థ మీద కళంకం కనపడతా ఉంది. మీ ఆలోచన కూడా కళంకం ఉంది. ఎంతగా ఉన్నాడు వీడు, ఆలోచించలేకపోతున్నాడే అంటే మానవత్వం మీద కళంకం ఉంది. మీరు మనిషా పశువా అంటున్నాం, అర్థమవుతుంది లేదు. మరి కుటుంబం నుంచి మాట్లాడుకుంటున్నాం అని నేను మనం చేసుకుంటున్నా. ఇప్పుడు భార్యాభర్తలు కుటుంబ ఏమిరా ఆలోచించు. ఏదో ఒక మాట అనింది అనుకోండి, ఏదో ఆలోచన అనుకుండొచ్చు, మీరు కావచ్చు, వాళ్ళు కావచ్చు. మీరు అవగాహన చేసకపోతే మీ దాంపత్యం మీద ఒక కళంకం ఉంటుంది కదా. మీరు చూసి మీ పిల్లలు ఎలా ఉంటారు? మరి మీ యొక్క నడక పిల్లల భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటుంది కదా.
పిల్లలు కూడా ఏమనుకుంటారు, ఇదే కదా జీవితం, వద్దు వదిలిపోతాం అంటే ఆ కుటుంబ వ్యవస్థ మీదే ఒక మచ్చ మీరు ఏర్పరచారా లేదా? మీ ఆలోచన శక్తి కూడా బాగా చదువుకున్నారు, ఇప్పుడు చూడండి, బాగా చదువుకున్న వాళ్ళే ఎందుకు భేదాభిప్రాయాలు వస్తూ ఉంది? ఇద్దరు ఉద్యోగం చేసుకుంటున్నారు, ఎందుకు తేడాలు వస్తున్నాయి? అప్పుడేమంటారు, ఏరా ఇంత చదువు కనుక్కున్నా కదరా అంటే ఆ చదువుకున్న శక్తి మీద కళంకం ఉందా లేదా? అలాగే ఆ దాంపత్యం మీద, మానవత్వం మీద కళంకం వస్తుందా రాదా అని నేను మనవి చేసుకుంటున్నాను. చూడండి మాస్టర్ ఎంత వినమతి ఇక్కడ. మీకు వివరించుకుంటాను ఆయన, అర్థం చేసుకోండి, అర్థం చేసుకుని ఆలోచించండి, ఆలోచించుకొని జీవించండి, ముందు కుటుంబస్తులు జీవించండి, తర్వాత భగవంతాన్ని చూద్దాము. ఎందుకు అంత తాపత్రయపడి ఇంతగా మనకు అందిస్తున్నాడు? ఇది ఒక కుటుంబమే కాదు, ఒక సంస్థ, ఒక సంఘం, ఇవన్నీ చూసుకోవాలండి. ఒక సంబంధం, మన అమ్మాయిని ఇంకొక దగ్గర ఇచ్చాం, ఆ సంబంధికులు కూడా మనకు అవగాహన ఉండాలి, లేకపోతే కలకమే కదండి. ఒకవేళ నేను బాగా మంచివాడిని కాబట్టి నోరు జారా అనుకోండి, నాకు మచ్చే కదండి. ఆలోచించుంటే అనను, అంటే చిన్న ఆలోచన రాయటం వల్ల నా మంచితనానికి మచ్చ వచ్చిందా లేదా? నేనా ఇంత బాగా మంచివాడు, ఇంతెందుకు మాట్లాడేవరా, మాట్లాడారా అని మీరు అనుకుంటారు. నేను కూడా ఇంత కష్టపడి మంచి సంపాదించను, ఒక చిన్న పొరపాటు వల్ల నా మంచితనానికే కళంకం వచ్చింది. అలాగే మనం సత్సంగం చేసుకుంటున్నాం, లేదా భగవంతుని ఆరాధిస్తున్నాం. ఈ సత్సంగ కుటుంబంలో ఒక చిన్న పొరపాటు జరిగితే కళంకం ఎవరికి? అంటే ఏంటి? మన మేధాశక్తి, ఆలోచన శక్తి లోపించడం. మరి ఇంతకాలం ఇంత సంఘాలు ఏర్పడి, సత్సంగాలు ఏర్పడి, ఇంత అభివృద్ధి చెందిన తర్వాత ఈ విధంగా వీళ్ళు నడుచుకున్నారే అన్నప్పుడు కళంకం ఓడు ఆ సంఘానికి, ఆ సంస్థకి, ఆ వ్యక్తికి రాదండి, ఆ సంస్థకు వస్తుంది. అందుకని సంస్థ చాలా జాగ్రత్త పడుతుంటారు. ఇంత ఎవరైనా మాస్టర్ ఇచ్చుకుంటూ వస్తున్నాడు, అసలు పరమాత్ముడు భగవతుడు ఉన్నాడా లేడా అని మళ్ళా వస్తున్నాడండి. ఇక్కడ ఉంటే ఎట్లా ఉంటాడు, ఏ విధంగా చెప్పబడి ఉంది, వాడి యొక్క తత్వం ఏమిటి అని ఆలోచిస్తే దానికి పరిభాష ఒకటే, ఏది భగవంతుడు ఉన్నాడా లేడా, ఎట్లా ఉంటాడు, ఏం చేస్తుంటాడు అన్నప్పుడు ఏది వాస్తవంగా ఉన్నదో అది భగవంతుడిని అర్థము, ఏది సత్యమో అదే భగవంతుడు. అందుకే సత్యము అని పదమర్థం, సత్ అయం, ఏదైతే ఉందో అదే అయి ఉంది అంతే. సత్యం ఏదో ఉందో అదే అయితే, ఇంక దానికి మార్పు లేదన్నమాట. అలాగే చెప్తున్నాడు ఇక్కడ, ఏది వాస్తవంగా ఉందో అది భగవంతుడు. దేని వల్ల ఈ విశ్వాసం ఏర్పడిందో, దేని వల్ల అయితే ఈ విశ్వాసం కొనసాగుతుందో, ఏ విధంగా పరిణామాలు చెందుతుందో, దేని యొక్క సామర్థ్యం చేత మనకు ఈ తెలుసుకోవడం సామర్థ్యంలో ఉన్నదో అదే పరమాత్మ యొక్క నిర్వచనం. ఒకటి, దేని వల్ల ఈ విశ్వాసం ఏర్పడింది, సృష్టి. దేని వల్ల ఇది కొనసాగబడుతుంది, స్థితి. దేని వల్ల ఇది ఏర్పడింది, దేని వల్ల మార్పు చెందుతుంది, దేని యొక్క సామర్థ్యం చేత పనిచేస్తుంది. అది ఏ పని చేస్తుందో అది భగవంతుడు. మన దేహంలో అనేక రకాల సౌండ్స్ ఉన్నాయి తెలుసా? లోపల బయటికి వినపరచడంలా, ఏకో అవి చూసుకొని సౌండ్ పెట్టమని చెప్పండి డాక్టర్ని. కడుపు మీద ఒక పరికరం పెట్టేసి టీవీలో వస్తూ ఉంటుంది, కనబడుతూ ఉంటుంది, సౌండ్ ఆన్ చేయమని చెప్పండి. లోపల డబ్బు 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 బుస 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 అంటుంది. మీరు విన్నారో లేదో, ఆయన ఉంటాడు, ఆయన ఆపరేషన్ చేసుకున్నాడు కాబట్టి. మరి శబ్దం రాకుండా, బయట రాకుండా లోపల ఉన్నాయంటే ఇది ఎవడు ఏర్పరుస్తున్నాడు? అర్థమైన భావిస్తాం. మనకి తెలియదు, మనకి లబ్డబ్ అనేది చేయి పట్టుకుంటే తెలుస్తుంది, నాడి పట్టుకుంటే తెలుస్తుంది. లోపల ఈ వేసుకున్నామనుకోండి కడుపులో భలే సౌండ్స్ వస్తాయండి. మా అమ్మ చెప్పి విన్నా నేను, ఆయనకి పెద్ద కడుపు ఉబ్బరం అయిపోయి వాటర్ బయటకి వెళ్ళాలి, వాటర్ తీస్తే మళ్ళీ వాటర్ ఫుల్ అయిపోతుంది. అప్పుడు డాక్టర్ పెట్టి రావులు పంపించి చూడమన్నాడు, వినమన్నాడు.
డబ్బు డబ్బు బుస్సు బుస్సు బుర్రు బుర్రు అని సౌండ్ ఉంటుంది మన అవే మనకు కనపడాలి. మరి ఇవన్నీ కూడా చదువుకునే సామర్థ్యం, నడిపే సామర్థ్యం ఎవరైతే ఉందో అది పరమాత్మ యొక్క నిర్వచనము. పర ఆత్మ తనీగా ఆత్మగా ఆయన చేస్తున్నాడు. ఇట్లా ఆలోచించేవాడు ఎవడు భగవంతుడు లేడని చెప్పడానికి. అసలు లేడని చెప్పడానికి ఒకడున్నాడు కదా, వీడు లేడని చెప్తున్నానండి. లేడని చెప్పడానికి ఎవడు లోపల ఒకడున్నాడు కదా, ఎలా చెప్పగలం? ఒకటి. రెండు, వస్తువు లేదంటున్నాం అంటే ఉంటేనే లేదని చెప్తున్నావు, ఎలా చెప్పగలం? భగవంతుడు లేడు అంటున్నావు అంటే ఉంటే నువ్వు లేదంటున్నావు. వేర్ ఈజ్ గాడ్ అని క్వశ్చన్ ఇచ్చాడు. నో వేర్ అన్నాడు. సమాధానం సత్యుడు. వేర్ ఈజ్ గాడ్ అని స్వచ్ఛంగా చెప్తున్నాడు. నో వేర్ అన్నాడు. దానిలో సమాధానం వదిలన్నాడు ఆయన. నో వేర్లోనే సమాధానం ఉంది. నో వేర్ స్పెల్లింగ్ అమ్మా NOWHERE. డబ్ల్యూ ఇక్కడ గీత పెట్టు. నౌ హియర్. అది నాస్తికుడి యొక్క ప్రభావం. ఉన్నది లేనట్టుగా అనుకుంటున్నాడు, ఉన్నదాన్ని వాడికి ఎరుకలు పరుచుకున్నాడు. ఇప్పుడు నౌ హియర్ చూడండి, నౌ హియర్ అన్నాడు, నో వేర్ అన్నాడు. ఒరే నవ్వు నువ్వు చెప్పేదాన్ని ఉందిరా, నౌ హియర్ చెప్తున్నారు, నో వేర్ చెప్పడం లేదురా. ఒక గీత అడ్డాన్ని పెట్టు. NOW నౌ HERE హియర్. ఇక్కడే ఉన్నాడు రా, నువ్వు చెప్తున్న సమాధానమా? లోతుగా పరిశీలించినప్పుడు మాత్రమే మన మీద మనకి లోతుగా ఆశ్రయించుకున్నప్పుడు వాస్తవం మనకు గోచరమవుతుంది. అది సృష్టితత్వము. ఇప్పుడు మన బాడీ స్ట్రక్చర్ ఉంటుందండి, ఎలా ఏర్పడింది అసలు? అది భగవంతుడు. లోపల డబ్బు మనకి వినపడడం లేదు, మరి ఉందా లేదా? భగవంతుడు మనకు కనబడడం లేదు, కానీ ఆయన యొక్క చర్యలు మనం చూస్తూనే ఉన్నాం. ఎంత అద్భుతంగా పక్షులు గూడు కట్టడం చూడండి, మనం గమనించండి అంతే. ఒక్కొక్క పొల్ల ఎంత అందంగా గూడు కట్టదండి. మరి సృష్టితత్వం ఏమిటి? ఆ ఆలోచన భగవంతుడు కలిగించే కదా అని చెప్పండి. కాకులు కరెంటు వైర్ల మీద వాళ్తాయి, షాక్ కొడతాయి అంటే దాని కాళ్ళకి రబ్బర్ తొడుగులాగా భగవంతుడు సృష్టికర్త. ఇట్లా ఆలోచించాలండి. మన జీవితమే ఆలోచన తరంగాలతో ప్రయాణం సాగించాలి. దానివల్ల సత్యం కదమండి, ఇంత శక్తి ఉందా అంటూ అందులో లైన్ అయిపోతాడు వాడు చెట్టును చూసినా, పొట్టను చూసినా, కొండను చూసినా. ఇప్పుడు రామకృష్ణ పరమహంసకి నల్ల ముబ్బుల మీద కొంగలు గుంపు పోతా ఉంటే ఎట్లా అనిపించింది? ఆ కొంగలు వచ్చి ఆ నల్లటి ముబ్బుడు కృష్ణుడని, ఆ నల్ల కొంగలు వచ్చి ఆయనకు మాల ఉన్నట్టుగా. సాధారణ సమాజాన్ని పొందలేదా? ఇప్పుడు కవి పాటల కూడా ఎందుకు ఆ తన్మయత్వం అలాగే ఉండిపోతారు? మాస్టర్ గారికి అలాగే జరిగింది అక్కడ శ్రీడిలో 1963లో. ఇట్లా చేసుకున్నప్పుడు అది తెలియకపోవడం చేతనే సామాన్య ప్రజలు కానీ, ఇటు భగవంతుడిని అంగీకరించిన వారు కానీ ఒక పొరపాటు అభిప్రాయానికి గురవుతున్నారు. అదే పరిస్థితి. ఆలోచించలేకపోతే సామాన్యుడికి, దేవుడిని వాదించేవాడికి పొరపాటు అభిప్రాయం ఏర్పడుతుంది. ఏది వాస్తవం నాకు తెలియనంత మాత్రాన లేదని చెప్పడానికి లేదు. నాకు తెలియదు అంటే లేదు ఎలా చెప్తున్నాం? బాబా దేవుడు కాడు అని నేను చెప్తున్నాను. దేవుడు కాడని నీకు తెలియదు, తెలియదు మాత్రం లేడని ఎలా అంటాము అనే విషయాన్ని స్పష్టంగా చేసుకున్నప్పుడు మన భగవంతుడి పట్ల, శ్రీతత్వం పట్ల మనకు అవగాహన కలగడానికి మాస్టర్ గారి ఈరోజు మనకి కొంచెం సైన్స్ని జోడించుకుంటూ మనకు ఇచ్చాడు. కాబట్టి ఇంకా దేవతత్వం కూడా ఇంకా శ్రీతత్వం తెలుసుకుంటూ ఆలోచించాలి ముందుంచుకుంటూ మనం ఎవరైతే ఆరాధిస్తున్నామో, ఎవరైతే పూజిస్తున్నామో వాటి పట్ల అవగాహనతో కలిగి ఉన్నప్పుడు మనం సంపూర్ణమైన ఫలితాన్ని పొందగలము. అది మాస్టర్ గారు స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ महाराज की जय. सद्गुरु भरद्वाज महाराज की जय.